బ్రో ఇదేదో డోమ్స్ డే ఫిష్ అని ఓవర్ ఫిష్ అంటున్నారు, ఇది భూమి మీదకి వస్తే యుగాంతం జరుగుతుంది అంటున్నారు, ఏంటి? అవును బ్రో, దీని గురించి అయితే మాత్రం చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ రీసెంట్గానే ఈ ఫిష్ మన తమిళనాడులో కూడా కనిపించింది అనమాట. అది కూడా చాలా చిన్నదేం కాదు, చాలా పెద్దదే, సుమారుగా 30 అడుగులు పొడుగు ఉందని చెప్పారు. ఈ ఫోటోలో కూడా చూసే కూడా ఎంతమంది పట్టుకున్నారు. అండ్ మనం జనవరి ఆ టైంలో చూసుకున్నాం, అంటే ఇయర్ ఫస్ట్లో ఆ టైంలో చూసుకున్నప్పుడు కూడా బాగా రూమర్ వచ్చింది. సో ఒక ఫిష్ బయటకు వచ్చింది, ప్రళయం వస్తుంది అనమాట. సేమ్ అదే ఫిష్ ఇది కూడా. సో దీనికి ఓవర్ ఫిష్ అంటారు, అలాగే డూమ్ డే ఫిష్ అని కూడా అంటూ ఉంటారు. అండ్ ఒక్కసారి అంటే మన ఇండియాలో కూడా ఈ ఫిష్ కనపడడం వల్ల ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలామంది ఏదైనా జరగబోతుందేమో, ప్రళయం రాబోతుందేమో, తమిళనాడు ఆ ప్రాంతంలో సునామీ రాబోతుందేమో అని చాలామంది అయితే మాట్లాడుతున్నారు. బట్ మనం సైంటిఫిక్గా చూసుకున్నామంటే సో దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే ఏం లేవు అనమాట. సో ఎవరు సైంటిస్టులు ఇది కనిపిస్తే ప్రళయం వస్తుందని చెప్పి ఎవరు చెప్పట్లేదు. బట్ జనాలు అయితే నమ్ముతున్నారు. వాళ్ళ నమ్మకాన్ని మనం అయితే ఆపలేం కదా. సో వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. సో ప్రజెంట్ ఇప్పుడు మన ఇండియాలో కూడా కనపడడం వల్ల ఈ రూమర్ అయితే మన ఇండియాలో కూడా బాగా వినిపిస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ప్రళయం వచ్చిందనుకో, నువ్వేం చేస్తావు మరి? ఇప్పటివరకు చాలా ఫిష్లు తిన్నా, ఇది చాలా డిఫరెంట్గా ఉంది, తింటే బాగుంటుంది.